హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబును హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధాని చయుడై మోదించి భీష్ముండు సంశీలం వప్పనుతించే కల్మషగజశ్రేణీ హరిన్ శ్రీహరిన్ త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపయిన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్తముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మా విజయుంజేరెడు వన్నెలాడు మదిన వేసించునల్లప్పుడు హయరింఖ ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పర్ధునకిచ్చు వెట్కనని నాశస్త్రాహతించలనొచ్చియు పూరించు మహానుభావునెదలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమశ్రోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ ఆయువులు ఎల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్ పద్మాసనాసీనుడై కుప్పించి అగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కపికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుజబట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నలావునగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు పలుకులు నగవుల నడవుల నలుకల నవలోకనముల నాభీర వధూకులముల మనముల తాలిమి కొలుకులు వదిలించు గనుని కొలిచెదమదిలో. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. తల్లైనటువంటి దేవహూతికి ఆవిడ అడిగినటువంటి ఆ రెండవ ప్రశ్నకు, అంటే ఆచక్ష్వ జీవలోకస్య, జీవలోకానికి సంబంధించినటువంటి వాటి గురించి కూడా చెప్పు. ఆ జీవలోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఏ విధంగా సంసారంలో పడిపోతూ ఉంటారో, ఆ పడిపోయేటువంటి విధానాన్ని చెప్తే ఎలా పడిపోతారో, ఎందుకు పడిపోతారో తెలుసుకుంటే ఎలా పడకుండా ఉండాలో, ఏం చెయ్యాలో అనేటువంటి విషయాలు తెలుస్తాయి కదా అన్నట్టుగా దేవహూతి కపిలుణ్ణి ఆ ప్రశ్న అడిగిందయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినట్టుగా గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు అని చెప్పి సూత మహర్షి నైమిషారణ్యంలో సౌనికాది మహర్షులకి చెప్పేటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. తృతీయ స్కంధం 29వ అధ్యాయంలో నిన్న చూసినటువంటి దాంట్లో జీవాహ శ్రేష్టా హ్యజీవానాం తతః ప్రాణభృత శుభే తతస్స చిత్తాహ ప్రవరాస్తతశ్చేంద్రియవృత్తయః అనేటువంటి దాంట్లో అమ్మ జీవము కలిగినటువంటి వాటి కలిగినటువంటివి ఉత్తమమైనటువంటివి, అజీవానం జీవం లేనటువంటివి. ఇక్కడ జీవము అంటే మామూలుగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రకారం ఏమిటంటే ఆర్గానిక్ని జీవము అంటారు. ఇనార్గానిక్ పదార్థాలన్నీ కూడా జీవం లేనటువంటివి అని క్లాసిఫికేషన్ ఆ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవాహ అంటే ఏమిటి? ఆర్గానిక్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి నిన్న చెప్పినట్టుగా బయలాజికల్ సెల్స్లో ఉండేటువంటి ఏదో సైటోప్లాజం, ప్రోటోప్లాజం, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, తర్వాత దాంట్లో ఉండేటువంటి ప్లాస్మా, ఇవో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే ఇనార్గానిక్ అన్నాం అనుకోండి. ఇనార్గానిక్ అంటే ఏమిటనమాట? ఏదో సోడియం క్లోరైడ్ అని, పొటాషియం క్లోరైడ్ అని,
తర్వాత ఎరువుల్లో వేసేటువంటి అమ్మోనియా అని, ఇవన్నీ కూడా ఇనార్గానిక్ మ్యాటర్. సో ఇనార్గానిక్ మ్యాటర్ కన్నా జీవాహ శ్రేష్టాహ. ఈ ఆర్గానిక్ మ్యాటరు శ్రేష్టమైనటువంటిదమ్మా. తర్వాత ఈ జీవాహ, ఈ ఆర్గానిక్ మ్యాటర్లో ప్రాణభృత శుభే తథ ఆ జీవం కలిగిన అంటే ఆర్గానిక్ మ్యాటర్లో ఒక తేడాలు ఉంటాయి. అందులో ప్రాణభృత శ్వాస కలిగినటువంటి, ఒక పక్కన శ్వాస చేస్తూ ఉంటాయి, దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. అంటే జీవం అంటే చైతన్యాన్ని రిసీవ్ చేసుకోగలిగినటువంటి స్థితి ఒకటి ఉంటుందమ్మా. ప్రాణభృత శ్వాస కలిగి ఉంటుంది. ఆ శ్వాస అనేటువంటిది ఏంటంటే చాలా లిమిటెడ్ అమౌంట్తో ఉంటుంది. ఏదో 2-3 ఆక్సిజన్ అణువులు తీసుకోవడము, లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండడం, ఇలాగా ఆ శ్వాస చేసేటువంటి విధానంలో ఆయా జీవకణాలలో ఉండేటువంటి ఆ పరిస్థితుల్ని బట్టి అవి శ్వాస తీసుకుంటూ ఉంటాయి. అలాగ ఉండేటువంటి వాటికంటే సచిత్తాహ జ్ఞానం కలిగినటువంటివి ప్రవరాహ గొప్పవి. అంటే మంచి చాలా గొప్పదైనటువంటి, వరాహ శ్రేష్టమైనటువంటివి అని ఒక అర్థం. ప్రవరాహ అంటే, వరాహ అంటే స్వీకరించడం, లేదా అహంకారం ఉన్న వరాహము అంటే గొప్పదైనటువంటి అహంకారం. అంటే ఏమిటి? ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో సచిత్తాహ జ్ఞానం కలిగినటువంటి వాటికి ప్రవరాహ అంటే గొప్పవైనటువంటివి, శ్రేష్టమైనటువంటి వాటికి ఒక రకమైనటువంటి జ్ఞానం ఒకటి వస్తుంది. ఆ జ్ఞానం అందుకని ఏంటంటే ఇన్హెరెంట్ ఇంటలెక్ట్ అంటారు. ఇన్హెరెంట్ అంటే స్వాభావికంగానే ఎంబెడ్డెడ్ అని మామూలు కంప్యూటర్ లాంగ్వేజ్లో వాడుతుంది. ఎంబెడ్డెడ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ శ్వాస తీసుకోవడం అనేటువంటి, అంటే ఎక్స్టర్నల్గా ఒకటి తీసుకునేటప్పుడు దానికి తీసుకుంటున్నాను అనేటువంటిది మాటల్లో చెప్పలేకపోయినా వాటిల్లోకి ఏదో ఒక పదార్థాన్ని తీసుకుంటూ ఉండడం అనేటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి వాటిని వరించడం అన్నమాట. వాటిని తీసుకునేటువంటివి గొప్పవమ్మ అని చెప్పిన తర్వాత వీటికన్నా గొప్పవి ఏమిటంటే ఇంద్రియ వృత్తయ, ఇంద్రియముల యొక్క వ్యాపారము కలిగినటువంటివి. వృత్తి అంటే వ్యాపారం అన్నమాట. అంటే టు డూ వర్క్ అని. దేంతో వర్క్ చేస్తూ ఉంటారు? ఇంద్రియాలతో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేస్తున్నటువంటి వర్క్ ఎటువంటిది? ఇంద్రియాలతోనే కదా. చేతులు, కాళ్ళు, మొహం, తర్వాత ముక్కు, చెవులు, కళ్ళు, ఇవన్నీ ఇంద్రియాలు. వీటితో ఇంద్రియాలతో వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి గొప్పవి అని చెప్పిన తర్వాత 29వ శ్లోకంలో ఇంకా ముందుకెళ్తూ ఆయన తత్రాపి స్పర్శవేదిభ్య ప్రవరా రసవేదినః తేభ్యో గంధవిదః శ్రేష్టా తతః శబ్దవిదో వరాః. అమ్మ ఇలాగ కొంచెం జ్ఞానం అంటే చాలా పెసరంత జ్ఞానం ఉంటే చాలు, వాటికి కొంచెం ఇంద్రియం ఉంటుంది, వాళ్ళు తీసుకోగలుగుతున్నాయి. అంటే జీవం కలిగినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఒక గాలిని పీల్చగలుగుతుంది అంటే దానికి కొంత జ్ఞానం ఉన్నట్టే లెక్క. కాబట్టి అటువంటిది ఏం చేస్తుంటే దానికి ఉండేటువంటి ఇంద్రియాలు మళ్ళంటి ఇంద్రియాలు ఉండకపోవచ్చు, దానికి కొంచెం ఒక ఇంద్రియ ప్రవృత్తి ఉంటుంది, ఆ వృత్తి ఉంటుంది దానితో చేస్తూ ఉంటాయి. అటువంటి తత్రాపి అటువంటి వాటి యందు స్పర్శవేదిభ్య, స్పర్శవేది అంటే స్పర్శ జ్ఞానం, వేది అంటే తెలుసుకోవడం. స్పర్శవేదిభ్య స్పర్శ జ్ఞానం వాటికి కొంత స్పర్శ జ్ఞానం కూడా వస్తుంది. అటువంటి ప్రాణులు ఉంటాయి. తరువాత ఆ స్పర్శ జ్ఞానం మాత్రమే ఎటువంటి వాటికి ఉంటాయంటే చెట్టుకు ఉందనుకోండి. ఉదాహరణకి మనం చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా ముట్టుకున్నాం అనుకోండి, అది కొంచెం ఇటు కలుగుతుంది. అంటే జగదీష్ చంద్ర బోస్ దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు. బయలాజికల్ సిస్టమ్స్లో చెట్లకి ప్రాణం ఉంది, అవి కూడా జీవుల్లాగా పనిచేస్తున్నాయి అని చెప్పి మొట్టమొదటి ఆయన కనిపెట్టాడు. కాబట్టి స్పర్శవేదిభ్య మనం దగ్గరికి వెళ్తే చాలు, చెట్టు మీద ఇలా చెయ్యి వేస్తే చాలు, దానికి స్పర్శ జ్ఞానం వచ్చి దాంట్లో ఒక పులకరింత, ఒక అలజడి, లేకపోతే ఒక కదలిక కదులుతూ ఉంటుంది. అటువంటివి అవి చాలా శ్రేష్టమైనటువంటి ప్రవరాహ, స్పర్శవేది కలిగినటువంటి ప్రవరాహ. రసభివేదిన తేభ్యో రసవేదిన. తర్వాత వీటికి స్పర్శ జ్ఞానం కలిగినటువంటి వాటికన్నా రసవేదిన రుచిని తెలుసుకునేటువంటి ప్రాణులు ఉంటాయి. ఆ రుచి వాటికి తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకునేటువంటి ప్రాణులు ఏమిటంటే ఏదో చేపలు లాంటివి, కొన్ని రకాలైనటువంటి జంతువులు రుచి తెలుస్తూ ఉంటాయి. ఆ రుచి అంటే స్పర్శ జ్ఞానము కలిగినటువంటి వాటికన్నా రుచి తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి చేపలు వాటికన్నా గొప్పవి. వాటికంటే తేభ్యో గంధవిద, వాటికంటే గంధాన్ని గ్రహించేటువంటిది. అంటే మన ముక్కుతో చెడు వాసన, మంచి వాసన గ్రహిస్తూ ఉంటాం కదా, అలాగా రసాన్ని గంధాన్ని గ్రహించేటువంటి
తుమ్మెద మొదలైనటువంటి వాటివి గొప్పవమ్మా. తరువాత ఇది అయిన తర్వాత శ్రేష్ఠ తత శబ్దవిదోవరాహ. తర్వాత అమ్మ వీటికన్నా శ్రేష్టమైనటువంటివి ఏమిటంటే శబ్ద విదోహో, శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి. అదే పాము ఉందనుకోండి, పాము మన కిర్రి చెప్పులు వేసుకుని పొలం గట్ల మీద వెళ్తూ ఉంటారు. ఎందుకు కిర్రి చెప్పులు వేసుకుంటారు అంటే పాములు లాంటి జంతువులు ఉంటాయి, పాకేటువంటివి ఉంటాయి. ఈ శబ్దం వాటిని గ్రహించి అహో ఇక్కడ ఎవరో మనిషి వస్తున్నాడు అని చెప్పేసి అవి పారిపోతూ ఉండేటువంటి విధంగా శబ్దాన్ని గ్రహించేటువంటి పాములు మొదలైనటువంటి వాటివి గొప్పవమ్మ. తేభ్యో గంధవిదాహ శ్రేష్ఠ తత శబ్దవిదోవరాహ. ఆ విధంగా శబ్దాన్ని గ్రహించేటువంటివి వీటికన్నా గొప్పవి అని చెప్పిన తర్వాత అమ్మ ఇంతవరకు ఏమిటి చెప్పాము అంటే స్పర్శ, తర్వాత ఏమో రసం వాసన, తర్వాత ఏమో గంధం. రసం అంటే రుచిని తెలుసుకునేటువంటివి, గంధం అంటే వాసన తెలుసుకునేటువంటి తుమ్మెదలు లాంటివి, దాంట్లో శబ్దాన్ని గ్రహించేటువంటివి. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఈ శబ్ద రస స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి తన్మాత్రలను గ్రహించేందువల్ల ఏమిటి, తన్మాత్రలు అనేటువంటి సృష్టిలో ఎందుకు ఫార్మ్ అయ్యి ఎందుకు వచ్చాయి అంటే ఇటువంటి అంటే ఆ గుణాలు కలిగినట్టు ఆ గుణాల ద్వారా ఆయా జీవరాశులు డెవలప్ అయ్యాయి. స్పర్శ అనేటువంటి తన్మాత్రని, ఆ గుణాన్ని గ్రహించేటువంటి వృక్షాలాంటి జాతులు సృష్టిలో వచ్చేసాయి. అదేవిధంగా రసం, అదేవిధంగా స్పర్శ, అదేవిధంగా శబ్దం. కాబట్టి ఈ శబ్ద రస స్పర్శ రస గంధ వీటిని తన్మాత్రల ఈ గుణాలకు అనుగుణంగా ఆయా జీవుల యొక్క అంటే అటువంటి ఆర్గానిక్ మెటీరియల్ యొక్క సృష్టి జరిగిందమ్మా. వీటిలన్నిటికీ శబ్దం కామను. శబ్దం పావులు లాంటి వాటికి, ఎలకలు లాంటి వాటికి, పిల్లులు లాంటి వాటికి, కుక్కలు లాంటి వాటికి, వీటిలన్నిటికీ శబ్దం కామను. శబ్దం అనేటువంటిది కామను. ఆ శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఆ బయలాజికల్ సిస్టమ్స్లో పెట్టాడమ్మా. అందువల్ల ఈ శబ్దాన్ని గ్రహించేటువంటివి శ్రేష్టమైనటువంటివి. అంటే ఇవన్నీ కూడా గ్రహిస్తాయన్నమాట. అంటే స్పర్శ గ్రహిస్తుంది, రసం గ్రహిస్తుంది, గంధం గ్రహిస్తాయి, తర్వాత శబ్దం. అందుకని కుక్కలు చూడండి, ఆ వాసన గ్రహించేస్తాయి. అవి వాటికి స్పర్శ ఉంటుంది. అవి వాటికి ఏదైనా పెట్టాం అనుకోండి, దాని ఇష్టమైతే రుచిగా ఉంటే అవి తింటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా శబ్ద స్పర్శ రస గంధ విధులు ఏవైతే ఉన్నాయో దీనిని బట్టి ఈ జీవరాశి అంతా కూడా పైకి వచ్చిందమ్మా అని చెప్పిన తరువాత ఇక రూపం ఉందిగా, ఇక రూపాన్ని గ్రహించేటువంటి వాటి గురించి చెప్తూ రూపభేద విధస్తత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదాః శ్రేష్టాః చతుష్పాదస్తతో ద్విపాత్. అమ్మ ఇలాగా స్పర్శని, తర్వాత రసాన్ని అంటే రుచిని, గంధాన్ని అంటే వాసనని, తర్వాత శబ్దాన్ని గ్రహించే వాటికన్నా తత్ర వాటికంటే రూపభేద విభేద విధ రూపాలలో తేడాలను గ్రహించేటువంటివి ఉంటాయమ్మా. అవి కాకులు లాంటివి వాటికి రూపాలని గ్రహిస్తూ ఉంటాయి. అంటే పక్షి సమూహాల్లో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే అవి రూపాన్ని గ్రహిస్తూ ఉంటాయి. అవన్నీ మిగతా ఈ 5 తన్మాత్రలు కూడా వాటిల్లో ఉంటాయి. మిగతా వాటిలో రూపాన్ని గ్రహించేటువంటి లక్షణం ఉండదు, కానీ వీటికి మాత్రం రూపాన్ని గ్రహించేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి రూపాన్ని గ్రహించేటువంటి కాకులు లేకపోతే కుక్కలు కూడా ఒక్కొక్కసారి గ్రహిస్తూ ఉంటాయి వాటికి. అటువంటివి గొప్పవమ్మ. తరువాత అది అలా గ్రహించేటువంటి తతశ్చోభయతో దత అంటే కింద పైన, దత అంటే దంతాలన్నమాట. ఉభయత అంటే పైన కింద, ఉభయత పైన కింద కూడా దంతాలు కలిగినటువంటివి ఈ రూపాన్ని గ్రహించేటువంటి వాటికన్నా కూడా గొప్పవమ్మా. తేషాం తరువాత వీటికన్నా దంతాలు ఉండేటువంటి వాటికన్నా తేషాం పాదాలు లేనటువంటి వాటికన్నా బహుపదాహ. ఇప్పుడు పాదాలు లేనటువంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు పాము ఉందనుకోండి, దాని పాదాలు ఉండవు, కానీ పాదాలు లేనటువంటి వాటికన్నా బహుపదాహ అనేక పాదాలు కలిగినటువంటి ఉంటాయి. చూసారా, జెర్రని, గాజు పురుగని, రకరకాలైనటువంటి చిన్న చిన్న జంతువులను చూస్తుంటే వాటికి చాలా పాదాలు ఉంటాయి. అవన్నీ రోకల బండ,
ఇటువంటివన్నీ కూడా శ్రేష్టమైనటువంటి పాదాలు లేనటువంటి వాటికన్నా ఇవి శ్రేష్టమైనటువంటివి. శ్రేష్టాః తరువాత తతః వాటికంటే, అంటే పాదాలు లేనటువంటి వాటికన్నా ఎక్కువ పాదాలు కలిగినటువంటివి మంచివి, అంటే శ్రేష్టమైనటువంటి దానికన్నా కూడా తత్రః వాటికంటే చతుష్పాదః 4 పాదాలు కలిగినటువంటివి శ్రేష్టమైనటువంటివి. దానికంటే తతః దానికంటే ద్విపాదాత్ 2 పాదాలు కలిగినటువంటి మానవుడు శ్రేష్టమైనటువంటి వాడు అని చెప్పి ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, మొట్టమొదట శబ్ద స్పర్శ రూప రస గ్రంథాలు, దాని నుంచి వచ్చినటువంటి ఇంద్రియాలతో కూడుకున్నటువంటి వస్తుజాలాలు లేకపోతే ఆ జీవులు, ఆ తర్వాత కర్మేంద్రియాలు, అంటే కర్మేంద్రియాలు పాదాలే కదా ముఖ్యంగా చేసేటువంటి, నడక కానీ ఇంకోటి కానీ చేసేది పాదాలు. ఈ పాదాలు చేతులు, అంటే ఈ రెండే ఉంటాయి. ఇవి గొప్పవి. అందువల్ల చతుష్పాద తతః దానికంటే ద్విపాద 2 పాదాలు కలిగినటువంటి మానవుడు శ్రేష్ఠుడమ్మా అని అక్కడికి కొంచెం ఆపిన తర్వాత మానవుల్లో ఉత్తములైనటువంటి ఏవి శ్రేష్టమైనటువంటి అనే విషయాన్ని చెప్పే ముందు ఈ పైన 4 శ్లోకాలకి పోతన గారు ఏ విధంగా అనువాదం చేశారో చూసి ముందుకెళ్దాం. తరళాక్షి వినుము అచేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్టము. అచేతన దేహములు అంటే ఇనార్గానిక్ కంటే చేతన దేహములు, ఆర్గానిక్ దేహాలు, శరీరాలు శ్రేష్టము. అందు ప్రాణవంతంబులై, అందులో ప్రాణం అంటే ఏమిటి? ఊపిరి ఆడడం అనేటువంటిది, అంటే గాలి శ్వాస తీసుకోగలిగేటువంటివి. ప్రాణవంతంబులై ప్రాణాలతో ఉండి, స్పర్శ జ్ఞానంబు కలుగు, అంటే ప్రాణాలు, చెట్టుకు ప్రాణం ఉంటుందిగా, ప్రాణాలు ఉండి స్పర్శ జ్ఞానం కూడా ఉండేటువంటి చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాన సంకలిత చేతనోత్తములు. ఘన రసజ్ఞాన సంకలిత చేతనోత్తములు. తర్వాత ఘన రసజ్ఞానం. రసజ్ఞానం అంటే ఈ రుచులు తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగినటువంటి చేతనలో, దట్ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ కెన్ బి ఏబుల్ టు టేస్ట్, రుచి తెలుసుకునేటువంటి ఆర్గానిక్ మ్యాటరు ఉత్తములమ్మ. రసజ్ఞానంబు కలుగు వాని కంటే, ఈ రసజ్ఞానం కలిగినటువంటి వాటికంటే గంధజ్ఞాన కలిత బృందంబులు కడు శ్రేష్టములు. గంధజ్ఞానం కూడా ఉండాలి. వాడు రుచిగా ఉందనుకుందాం, రుచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది, అందులో ఏంటి రుచి ఉంటుంది. ఉదాహరణకి మామూలుగా ఇప్పుడు మనం చేస్తూ ఉండేటువంటిది ఏంటంటే, రుచిగా ఉంటుంది అని చెప్పి 4 రోజుల క్రితం ఉండేటువంటి సాంబారు లోపల పెట్టేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇది పెట్టేసేసి ఏం చేస్తాం, అది కుళ్ళు వాసన వేసేస్తూ ఉంటుంది. ఆ కుళ్ళు వాసన కనిపించదు, ఎందుకంటే టెంపరేచర్ ఉంది. దాన్నే ఒక అరగంట బయటికి తీసి పెట్టామనుకోండి, అంటే పాచి వాసన వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ జంతువుల కన్నా హీనంగా ఏం చేస్తామంటే, ఆ పాచి వాసన ఉంటే తినలేం కాబట్టి వెంటనే మైక్రోవేవ్లో పెట్టేసేసి దాన్ని వేడి చేసేసి ఈ వాసనని పక్కకి లాగేస్తూ ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం అందరం చేస్తున్నటువంటి పనులు అవే కదా. ఆ విధంగా గంధజ్ఞాన కలిత బృందములు కడు శ్రేష్టములు. ఆ గంధజ్ఞానం ఉండాలి, స్పర్శ జ్ఞానం ఉండాలి, రుచి జ్ఞానం ఉండాలి. ఆ తరువాత శబ్దం వాని కంటే శబ్దము వేదులు అగుదురు శ్రేష్ఠులు. ఈ ఆర్గానిక్ మ్యాటర్లో శబ్దాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు శ్రేష్ఠులవుతాయమ్మా. వెలయు శబ్ద విధులు కంటెను సద్రూప వేద విధులైన వయసాదులు శ్రేష్టము. తర్వాత రూపంతో తెలిసినట్టు, రూపాన్ని గ్రహించగలిగినటువంటి వాయుసం అంటే కాకులు లాంటివి శ్రేష్టములు. దానికంటే వరుస బహుపాదులుత్తములు. ఈ కాకులు వీటి కన్నా కూడా అనేక కొన్ని చాలా పాదాలు కలిగినటువంటి జీవులు ఉత్తములు. ఎందుకంటే వాటికి స్పర్శ జ్ఞానం ఉంటుంది, వాటికి రసజ్ఞానం ఉంటుంది, వాటికి గంధజ్ఞానం ఉంటుంది. వాటికేమో ఈ కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు కూడా ఉంటూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఉత్తములు. వానికంటే తలప చతుష్పాదులధికులు. వానికంటే
ఈ బహుపాదాల వాటి కన్నా కూడా చతుష్పాదులధికులు, 4 పాదాలు కలిగినటువంటి వాళ్ళ అధికులమ్మ. అంటే దే ఆర్ సుపీరియర్ ఇన్ ది సెన్స్ దే ఆర్ ఇవాల్వ్డ్ అని అర్థం. పరిణామ క్రమంలో ఇటువంటి ఇవల్యూషన్ ఉంటుంది అంటే దీని పరిణామ క్రమం ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ డార్విన్ చెప్పినటువంటి పరిమాణం కాదు, ఇందులోంచి చదవచ్చిందని కాదు. శబ్ద స్పర్శ రూప రసగ్రంథములు అనేటువంటి గుణాలు విడివిడిగా ఎప్పుడూ ఉంటాయి. ఆ గుణాల చుట్టూ ఫార్మ్ అయినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఇజ్ డిఫరెంట్. ఈ ఆర్గానిక్ మ్యాటర్లోంచి ఇది రాదు. పాములోంచి కాకి రాలేదు, కాకి రాదు. అది అదే కాదు, ఇది వాడి థీరీ తప్పది. ఆ డార్విన్ చెప్పినటువంటి థీరీ కోతిలోంచి మనిషి వచ్చాడు తప్పది. అలా జరగదు అది. ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్ వాళ్ళకి, ఈ వెస్టర్న్ ఫిలాసఫర్స్కి వాళ్ళకి ఏమిటంటే శబ్ద స్పర్శ రస రూపరథంగా తన్మాత్రలు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. లేకపోవడం మూలంగా వాళ్ళు పరిణామ సిద్ధాంతం పెట్టారు. అదేవిధంగా కొన్ని మన దాంట్లో కూడా మన భారతీయ సంప్రదాయంలో కూడా కొన్ని పరిణామవాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పరిణామం అంటే ఒక దాంట్లోంచి ఒకటి రావడం అనేటువంటి దాన్ని పరిణామం అంటారు. అలా ఉండదు. అది పరిణామం అనేటువంటిది ఏమిటి? పరిణామం అంటే వాళ్ళు మార్పు ఈజ్ డిఫరెంట్, పరిణామం ఈజ్ డిఫరెంట్. అంటే పరిణామం చెందడం అంటే కోతి మనిషి అయిపోవడం అన్నమాట. అలా జరగదు. అది మార్పు జరుగుతుంది. మనిషి యొక్క శరీరం చిన్నప్పుడు ఒకలా ఉంటాడు, పెద్ద అయ్యేటప్పటికి ఒకలా ఉంటాడు. మార్పులు వేరు, పరిణామము వేరు. కాబట్టి ఈ పరిణామ సిద్ధాంతం అనేటువంటి అది ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. కాబట్టి అందువల్ల మన మహర్షులు వాళ్ళు ఈ విధంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి పాదాలు కలిగినటువంటి ఉత్తములమ్మ కలుపా చతుష్పదులధికులు. ఇన్ని రకాలైనటువంటి పాదాలు కలిగినటువంటి వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అవ్వలేవు. ఎందుకంటే అక్కడ ఫిజిక్స్ వచ్చేస్తుంది. ఒకదాన్ని తీసి ఇంకొక కాలు తీయడంలో టైం పడుతుంది. కాబట్టి అందువల్ల ఏం చేశారంటే 4 పాదాలు అనేటువంటి వాటిని సృష్టించేది చతుష్పాదులధికులు. 4 పాదాలు కలిగినటువంటివి అధికంగా, దే ఆర్ సుపీరియర్ అంటే దే ఆర్ మోర్ ప్రిఫరబుల్. అంటే దే ఆర్ ది ఎగ్జాక్ట్ ది థింగ్స్ అన్నమాట. అంటే అవి చాలా క్విక్గా పనిచేస్తుంటాయి. ఇప్పుడు కుక్కలు కానీ, ఆవులు కానీ, గెంతులు కానీ, మరొకటి కానీ, సింహం కానీ, పులి కానీ, ఇవన్నీ ఉన్నాయి చూసారా, చతుష్పాదులధికులు. తరువాత మరి వారి కంటే పదద్వయంబు గల మనుజులు అలఘుతములు. ఈ 4 పాదాల కన్నా 2 పాదాలు కలిగినటువంటి వాళ్ళు అధికులమ్మా అన్నారు. అందువల్ల ఇప్పుడు ఒకవేళ మనిషికి కానీ 4 పాదాలు ఉన్నాయనుకున్నాం కొంపతీసు, అప్పుడు ముడుకులకి ఏంటంటే అప్పుడు ఏం చేయాలంటే గురవారెడ్డి దగ్గరికి వెళ్ళి 4 కాళ్ళల్లోనూ ఉండేటువంటి 4 సార్లకి రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ బాధని తప్పించడం కోసం అని చెప్పేసేసి పాదద్వయము గల మనుజులు అలఘుతములు ఇమ్ముల వారులయందు వర్ణములు 4 అలాగా ద్విపాదులు కింద వచ్చినటువంటి మానవులు, ఈ మనుషులు ఉత్తములు అన్నాడు. అంటే ద్విపాదము, 2 పాదాలు కలిగినటువంటి వాడు. అందువల్ల 2 పాదాలు కలిగినటువంటి మానవులు అలఘుతములు అంటే ఏమిటి? తక్కువ కన్నా కొంచెం ఎక్కువైనటువంటి వాళ్ళు. అందువల్ల 2 కాళ్ళు కలిగినటువంటి మానవుడి యొక్క జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అంటారు. అంటే ఉత్తమం అంటే ఇక్కడ ఏంటంటే వీటికన్నా పైన ఉండేటువంటిది, అంటే దే ఆర్ ఏ లిటిల్ బిట్ ఇన్ ఏ హయ్యర్ లెవెల్ అని అర్థం. అంటే ఈ ఆర్గానిక్ మెటీరియల్ సిస్టమ్స్లో క్లాసిఫికేషన్ తీసుకున్నట్లయితే ఈ క్లాసిఫికేషన్లో మనిషి అనేటువంటి వాడు ఉత్తముడు, అంటే కొంచెం పై లెవెల్లో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే వీడికి దశేంద్రియాలు ఉంటాయి, మనసు ఉంటుంది, ఊపిరి పీల్చుకునేటువంటి తత్వం ఉంటుంది, రూపాన్ని గ్రహించేటువంటి తత్వం ఉంటుంది, స్పర్శ జ్ఞానం కలిగినటువంటివి ఉంటాయి, ఆ తర్వాత నడవగలిగినటువంటి శక్తి ఉంటుంది, పని చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే సమస్త జీవులలో ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత పార్ట్, కొంత అంశాలన్నీ కూడా ఇలాగ పరిణామం చెందినటువంటి మానవుడి యొక్క ఈ ద్విపాదుడి యొక్క దాంట్లో ఉంటాయమ్మా అన్నాడు. సరే, ఏమండి ద్విపాదుడి వరకు బాగానే ఉన్నాయి కదా, మరి ఈ మానవుల్లో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విశేషాన్ని 31వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు తల్లితో. తతో వర్ణాశ్చ చత్వారస్తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణశ్వేపి వేదజ్ఞో హ్యర్థజ్ఞోభ్యధికస్తతః. అమ్మ
ఇలాగ మానవులు ఉత్తములు అన్నాం కదా. ఈ మానవుల్లో తతో ఆ మానవుల్లో చత్వార 4 వర్ణాలు, చత్వార అంటే 4 వర్ణాల వాళ్ళు ఉత్తములమ్మ. అంటే ఈ మానవుల్లో ఉండేటువంటి వాళ్ళు 4 వర్ణాల వాళ్ళు ఉత్తములు అందరూ. ఎందుకంటే ఈ 4 వర్ణాల వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నాయిగా, కాబట్టి వాళ్ళు ఉత్తములు అని చెప్పి ఆయన ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చేసాడుగా. కాబట్టి 4 వర్ణాల వాళ్ళు ఉత్తములమ్మా. అందులో బ్రాహ్మణ ఉత్తమ, బ్రాహ్మణులు ఉత్తములు. ఈ 4 వర్ణాలలో కూడా కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఉత్తములు. బ్రాహ్మణేష్వపి, ఈ బ్రాహ్మణులలో, బ్రాహ్మణేషు అపి, ఈ బ్రాహ్మణులందరిలోనూ కూడా వేదజ్ఞ, వేదమును ఎరిగినటువంటి వాడు ఉత్తముడు. అంటే అందరం బ్రాహ్మణులమే అనుకుందాం. ఉదాహరణకు ఒక కాలనీలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారు, అందులో ఎవరికి వేదం రాదనుకోండి, అప్పుడు వాడు ఉత్తముడు ఎలా అవుతాడు? జస్ట్ ఉడికిన బ్రాహ్మడు అంతే, 2 కాళ్ళతో ఉండేటువంటి బ్రాహ్మడు అన్నమాట. అందువల్ల వేదం తెలిసినటువంటి వాడు బ్రాహ్మణేశ్వపి వేదజ్ఞో, వేదాన్ని తెలుసుకున్నటువంటి బ్రాహ్మడు ఉత్తముడన్నా. అంతటితో కాదు, వేదం చదివేసినంత మాత్రం ఉత్తముడు కాదు. హెర్ధజ్ఞో అభ్యధికస్థత, ఆ వేదంలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు వీడి వేదం చదివినటువంటి వాడి కన్నా ఉత్తముడు అమ్మా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.